రక్షింపబడితిమి. దేనిని చూడనటువంటి దానిని మనం నిరీక్షించాం. చూసినటువంటి దానిని ఎవడు కూడా నిరీక్షణ కలిగి ఉండలేడు. చూడనటువంటి వాటి మీదే నిరీక్షించగలరు. మనం పరలోకాన్ని చూసేస్తే మనకు నిరీక్షణ ఉంటుందా? ఉండదు. ఫలానా వ్యక్తిని మనం చూడాలని ఆశపడ్డాం అనుకోండి, ఆ వ్యక్తిని చూసేస్తే మనకు నిరీక్షణ అనేది ఉంటుందా? ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటూ ఉన్నాం. రక్షణతో కూడిన ఓర్పు నీ జీవితంలో చాలా అవసరం. కానీ మానవునికి ఆ నిరీక్షణ లేదు. ఒకరు మారుతారనే నిరీక్షణ లేదు, జీవితాలు కట్టబడతాయనే నిరీక్షణ లేదు, కుటుంబాలు బాగుపడతాయనేటువంటి నిరీక్షణ లేదు, ఆరోగ్యం వస్తుందనేటువంటి నిరీక్షణ లేదు, జీవితం అంతయు కూడా క్షేమస్థితిలో ఉంటుందనేటువంటి నిరీక్షణ లేదు, ఉద్యోగం వస్తుందనేటువంటి నిరీక్షణ లేదు, అప్పులు తీరుతాయనేటువంటి నిరీక్షణ లేదు. అయితే ఈ రాత్రికాల సమయమందు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు స్పష్టముగా, మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దానిని కనిపెట్టుదాము, ఓపికతో కనిపెడదాం, జీవితం బాగుపడే దానికోసం.